హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు థంబ్‌నెయిల్స్. సో మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. సో మనకి మానిటైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇది మానిటైజేషన్ అవ్వాలంటే యూట్యూబ్‌లో వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్, అలాగే 3,000,000 వ్యూస్, షార్ట్స్‌కి 3,000,000 వ్యూస్ రావాలి. లేదంటే 3,000 వాచింగ్ అవర్స్ టైం రావాలి. సో ఇప్పుడు షార్ట్స్ వచ్చేసి చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నాయి. సో అవి ఎలా అంటే నేనైతే నా షార్ట్స్‌లో ఆల్మోస్ట్ వచ్చేసి మిక్స్డ్ యూజర్స్ అండ్ కట్ వీడియోస్ చేశాను. సో అవి బాగా వైరల్ అవుతాయి. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఛానల్‌లో ఒక టైం ఉంటుంది. సో మీరు ఒకసారి అనలిటిక్స్ అని యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత అనలిటిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పర్టికులర్ టైంలో మీ వీడియోస్ అనేవి గ్రోత్ అవుతుంటాయి. ఆ పర్టికులర్ టైంలోనే మీరు అప్లోడ్ చేస్తే వీడియోస్ మీ ఛానల్ వీడియోస్ అనేవి గ్రోత్ అనేది దమ్మని వెళ్ళిపోతుంది. సో వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే మీ షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షార్ట్కి మీకు లక్ ఉండి ఒక 1,000,000 వచ్చాయనుకో. సో అటువంటి ఒక 3 ఉంటే చాలు, ఆల్మోస్ట్ మీ టార్గెట్‌ని రీచ్ అయిపోతారు. సో అలాగే లాంగ్ వీడియోస్‌కి నాకైతే లాంగ్ వీడియోస్‌కి ఆల్మోస్ట్ వ్యూస్ రావట్లేదు. సో నేను ఆల్మోస్ట్ షార్ట్స్ మీదే ఇంట్రెస్ట్ పెట్టి షార్ట్స్ చేశాను. వేరే వాళ్ళు వీడియోస్ కూడా యూజ్ చేసి చేశాను. బట్ మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అయింది మన ఛానల్. ఇంకోటేంటంటే మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఓన్లీ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవాలి వితిన్ 90 డేస్, అది కూడా మనం 90 డేస్లో చేయాలి. ఇన్ కేస్ మీరు 90 డేస్ చేయలేకపోతే మళ్ళీ 3 మంత్స్ గ్యాప్లో మళ్ళీ కంప్లీట్ చేయాలి. సో మన ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. బట్ లాస్ట్ 3 మంత్స్ నుంచి షార్ట్స్ అవి పెట్టడం వల్ల ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది ఫైనల్గా. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ స్టార్ట్ చేసి వ్యూస్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే మానిటైజేషన్ త్వరగా అవ్వాలి, నాకు రావాలి, లైక్ అమౌంట్ రావాలి అనుకున్న వాళ్ళు మీరు ఒకే ఒక చేయండి, షార్ట్స్ పెట్టండి. షార్ట్స్ పెట్టేసి మిక్స్డ్ వీడియోస్ చేయండి. దానివల్ల మీకు ఛానల్ అనేది రిజెక్ట్ అవ్వదు. కాకపోతే వీడియోస్ ఏంటంటే యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది. సో ఆ వీడియోస్ రిమూవ్ చేయాలంటే మీరు మిక్స్డ్ వీడియోస్ విత్ వీడియో అండ్ ఆడియో 2 యూస్ చేయకూడదు. ఓన్లీ మిక్స్డ్ విత్ ఆడియో ఇలాంటి చేస్తే ఆప్షన్ ఉంటుంది మీకు. సో మిక్స్డ్ విత్ ఆడియో మీరు సెలెక్ట్ చేస్తే దాంట్లో మీకు వీడియో అనేది రిమూవ్ చేయదు యూట్యూబ్. ఇన్ కేస్ మీరు వేరే వాళ్ళ సాంగ్స్ అవి యూజ్ చేసి మిక్స్డ్ వీడియోస్ చేస్తే మటుకు యూట్యూబ్ అనేది మీ దానికి కాపీరైట్ ఏం పడదు. బట్ ఆ వీడియోని వచ్చేసి యూట్యూబ్ అనేది రిమూవ్ చేస్తుంది. సో అదనమాట. ఇక మన ఛానల్ మానిటైజేషన్ అయింది. అమౌంట్ అనేది ఎంత వస్తుంది అనేది మేబీ $100 మేబీ రావచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు నేను ఇచ్చే ఒక టిప్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు యూట్యూబ్ ఛానల్ వ్యూస్ రాలేదు అంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను మీకు నా నెంబర్ ఇస్తాను, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. సో నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అయితే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఇలాగ ఎవరూ హెల్ప్ చేయరు నాకు తెలిసి. అందరూ మానిటైజేషన్ అయిందని వీడియోస్ పెట్టేస్తారు. బట్ నాకు తెలిసి ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందో. ఈ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అయ్యో వ్యూస్ రావట్లేదు అని బ్యాక్అవుట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ బ్యాక్అవుట్ అయితే అవ్వద్దు. ఖచ్చితంగా అయితే యూట్యూబ్ మానిటైజేషన్ అవుతుంది. ఇన్ కేస్ నాది 2 టైమ్స్ రిజెక్ట్ అయింది, థర్డ్ టైం ఇది. ఓన్లీ థర్డ్ టైం ఓకే, దే ఆర్ యాక్సెప్టెడ్. సో మనకి త్వరలో కూడా అమౌంట్ వస్తుంది. ఆ వీడియో కూడా మీకు పెడతాను. సో మానిటైజేషన్ అయితే మనకి ఎలిజిబుల్ అయింది. ఫ్రెండ్స్, దయచేసి మీలో కూడా ఎవరైనా ఛానల్ పెట్టి బ్యాక్అవుట్ అయిన వాళ్ళు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో వీ విల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ సో విల్ గెట్ అన్ సక్సెస్ ఆన్ దిస్ పర్టికులర్ ఏరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్
మన వీడియో గ్రోత్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్.